మీకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ డిసీజెస్ వల్ల కాదు. మీ ప్లేట్‌లో ఏదైతే న్యూట్రిషన్ మిస్ అవుతుందో దానివల్ల. ఈ న్యూట్రిషన్ డెఫిషియన్సీ వల్ల మనకు చాలా డిసీజెస్ లైక్ హైపర్‌టెన్షన్, డయాబెటిస్, థైరాయిడ్ అండ్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ కూడా వస్తున్నాయి. అన్ని ఏజ్ గ్రూప్స్‌లో వస్తున్నాయి. సో, న్యూట్రిషన్‌కి అంత వాల్యూ ఉంటుందా? మనం ఈరోజు అడిగి తెలుసుకుందాం డాక్టర్ రాజలక్ష్మి గారిని. సీనియర్ న్యూట్రిషనిస్ట్ ఎట్ లవ్ ఎల్డర్ హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్. హౌ కెన్ వి నో దట్ వి హావ్ సమ్ ఫుడ్ అలర్జీస్? లైక్ ఫ్యూ పీపుల్ ఆర్ అలర్జిక్ టు ఫ్యూ ఫుడ్స్. లైక్ కొంతమందికి పీనట్స్ పడదు. కొంతమందికి మష్రూమ్స్ తింటే స్కిన్ ర్యాషెస్ వస్తుంది. రాడిష్ తింటే హౌ కెన్ వి నో దట్ వీ హ్యావ్ సచ్ ఫుడ్ ఇంటాలరెన్స్? Food allergies ఇవన్నీ these are all fancy words according to Okay. me. Immunity problem. If you have a problem with your immune system, then any food can be dangerous to you. సో ఇమ్యూన్ అన్నది మనము క్లియర్ మంచిగా చేయాలి అని అంటే యూ హ్యావ్ టు గో విత్ లైవ్లీ ఫుడ్, ఫ్రెష్ ఫుడ్ విచ్ ఇస్ అవైలబుల్ to you in your market, local market, which is not frozen, which is not preserved, and which is not urea and ఇలాంటివి పెట్టేసి కెమికల్స్ తోని. అందుకే ఇప్పుడు చాలా మంది ఆర్గానిక్ ఫుడ్ మీద పడ్డారు. సో ఫ్యాక్ట్ ఏంటంటే ఆర్గానిక్ ఫుడే గుడ్ మనకి. సి ఆర్ బాడీ డైజెస్ట్ ఫుడ్స్. ఎస్, ఆర్ బాడీ విల్ డైజెస్ట్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అనేసి, పాలు అనేసి. కెమికల్స్ డైజెస్ట్ చేయగలదా? కెన్ వి ఈట్ ప్లాస్టిక్? కానీ మనము బయట నుంచి తెచ్చే ఫుడ్ ఏముంటుంది? కంప్లీట్లీ ప్యాకేజ్డ్. వాటర్ బాటిల్లో కూడా నానో ప్లాస్టిక్ మొత్తం అది బాడీలో. ఈవెన్ కొన్ని రీసెర్చ్లో కూడా రాసి ఉంది దట్ ఈస్ వీఆర్ సీయింగ్ నానో ప్లాస్టిక్ ఇన్ టు ద విలేషన్, ఎగ్ ఫార్మేషన్లో కూడా కనిపిస్తుంది. ఈవెన్ మేల్ స్పర్మ్ కౌంట్లో కూడా ప్లాస్టిక్ అన్నది కనిపిస్తుంది. దానివల్లనే చాలా మంది పిల్లలు ఆటిజంతో పుడుతున్నారు. ముందు ఆటిజం సెంటర్స్ 1 or 2 ఆన్ కౌంట్ వీ కెన్ సే. ఇప్పుడు ప్రతి ఏరియాలో ఒక 4-5 అయిపోయింది. వాట్ ఈస్ ద రీజన్? వీఆర్ డిపెండింగ్ ఆన్ దిస్ రెడీమేడ్ ఫుడ్. ఈవెన్ మనం ఇప్పుడు తాగే వాటర్ బాటిల్ కూడా ఇది ప్లాస్టిక్. సో ఇవి ఒకవేళ తగ్గించేసామంటే ఇమ్యూనిటీ ఇమీడియట్లీ మారడానికి ఛాన్సెస్ ఉంటాయి. లైక్ స్లోలీ ఇట్ మే గో, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ డూ. సో యూ హ్యావ్ టు ట్రై టు గివ్ దెమ్ అ వెరీ ఫ్రెష్ ఫుడ్ అండ్ విచ్ ఇస్ ద ఫుడ్ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ లైఫ్. Are there any diseases which we can't reverse by nutrition? There are many diseases which we can say, because already మీరు చెత్త నింపేసుకొని ఉంచారు అని అంటే, మొన్న ఒక కేసు వచ్చింది రీసెంట్లీ, వెరీ 3.5 year గర్ల్, షీ ఈస్ బోర్న్ విత్ బ్రెయిన్ ట్యూమర్ అనేసి. సో ఇలాంటి వాటికి రీజన్ ఏంటి అని అంటే ఫాదర్ అండ్ మదర్ లైఫ్ స్టైల్ అండ్ వాళ్ళు చేసే యాక్టివిటీస్, వాళ్ళు ఎలా ఉండేది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, అది మేబీ జెనెటిక్గా వచ్చిండొచ్చు, లేదు అని అంటే పేరెంట్స్ వల్ల వచ్చిండొచ్చు. బట్ ద సఫరింగ్ ఈజ్ ఫర్ అ చైల్డ్. సో అంత చిన్న పిల్లలకి మనం ఏమి చేయాలనుకున్న 1000 times వీ షుడ్ థింక్. అండ్ దానికి మనం అవాయిడ్ చేయగలుగుతాము అని అంటే మన పిల్లలకి, ఈవెన్ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఆ ప్రాపర్ మంచి ఫుడ్ తినాలి, అంటే మంచిగా యాక్టివ్గా ఉండాలి అండ్ జంక్ నుంచి దూరంగా ఉండాలి. దిస్ ఈస్ వన్ థింగ్ విచ్ ఐఎమ్ రిపీటెడ్లీ టెలింగ్ యూ దట్ నాట్ టు డిపెండ్ ఆన్ జంక్ ఫుడ్ మచ్. తినాలనిపిస్తుంది ప్రతి మనిషికి. ఈవెన్ ఎక్కడైనా పార్టీకి వెళ్తే కూడా వన్స్ ఇన్ వైల్ ఇట్స్ గుడ్. కూల్ డ్రింక్స్, కోక్స్ అనేసి అవన్నీ ఫస్ట్ థింగ్, దట్ ఈస్ అ ఫ్యాషన్. వీ కెనాట్ టెల్ ద నేమ్స్, కానీ క్యాన్స్లో దొరుకుతాయి, చాలా బాగుంటుంది, రేసింగ్కి అది ఇది అనేసి అది తాగుతారు. పిజ్జాస్ అండ్ బర్గర్స్, పాస్తాస్ అనేసి, లేదంటే వాళ్ళు హోటల్స్లో వెళ్ళారంటే ఇంకా తెగపడి బిర్యానీలు తింటారు, లేదంటే ఫ్రైడ్ ఫుడ్ తింటారు. ఇది ఎప్పుడో ఒక్కసారి తింటే ఇట్ ఈస్ ఓకే. బట్ ఇప్పుడు ఈ జనరేషన్కి అయితే ప్రతి 3 days or 2 days ఒకసారి కంపల్సరీ బిర్యానీ దొరుకుతుంది. అదే ఇఫ్ వి గో బ్యాక్ ఒక 50 years బ్యాక్ అలా ఉండేదా? దానికంటే 50 years బ్యాక్ వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉన్నారు. అంత ముసలమ్మలు ఉండి కూడా కట్టె తీసుకొని తిరిగేసేవాళ్ళు. బికాస్ టు గో టు టాయిలెట్ ఆల్సో దే రిలై ఆన్ దిర్ లెగ్స్. నవ్ డేస్ బెడ్రూమ్కి కొంచెం 5 steps వేస్తే వాష్రూమ్ వచ్చేసింది. సో దీస్ ఆర్ ద లైఫ్ స్టైల్స్ విచ్ ఆర్ దేర్ డేంజరస్ టు ద పీపుల్. అండ్ ఈ నెక్స్ట్ జనరేషన్ని మనము స్పాయిల్ చేయకూడదు అంటే వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ దట్, వాట్ దే ఆర్ టేకింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మార్నింగ్ ఎలా లేవాలి, ఎలా ఉండాలి అన్నది కూడా నేర్పియాల్సి వస్తుంది. సో most of the kids, when they get up immediately, they will be jumping from the bed and getting into the toilet. దాని తర్వాత స్కూల్ లేదంటే కాలేజ్. సో ఇన్ బిట్వీన్ దే ఆర్ నాట్ నోయింగ్ దట్ వాట్ దే ఆర్ ఈటింగ్.
ఆన్ ద వే ఏమైనా దొరికిందంటే మంచిది, లేదనంటే ఏదైనా కింద హోటల్లో అయినా లేదంటే క్యాంటీన్లో అయినా తినేస్తారు. క్యాంటీన్లో తిన్నప్పుడు కూడా వాళ్ళు మాట్లాడుకుంటూ తింటారు, నిలబడి తింటారు. అండ్ ఆ ఫుడ్లో ఎంత ఆయిల్, ఏ రకమైన ఆయిల్ వాడుతున్నారు అన్నది దే ఆల్సో డోంట్ హ్యావ్ ఐడియా. అండ్ గర్ల్స్కి అయితే స్పెషల్లీ మేకప్ ఈజ్ ఓకే బట్ నాట్ ఆల్వేస్ గుడ్ టు యూ. అండ్ ఈవెన్ నెయిల్ పాలిషెస్, ప్రెగ్నెన్సీ అప్పుడైనా సరే, మెన్స్ట్రుయేషన్ టైంలో అయినా సరే, నెయిల్ పాలిష్ లో ఉండే పెట్రోలియమ్స్ ఇలాంటివి మనం స్మెల్ చేసినా కూడా అది నాట్ గుడ్ ఫర్ అవర్ హెల్త్. సెల్ డివిజన్ని డిస్టర్బ్ చేస్తుంది. సో అలాగనేసి లెదర్ డ్రెస్సెస్ లేదు అని అంటే చాలామంది హై హీల్స్ అనేసి వేసుకుంటారు. అండ్ ఈవెన్ ప్యాడ్స్ వాడడం కూడా. సో ఇలాంటివి చిన్న చిన్నవి డిస్టర్బెన్సెస్ మనకి పెద్ద ఇష్యూకి ఛాన్సెస్ ఇస్తుంది. దీన్ని అవాయిడ్ చేయాలంటే దెర్ ఈస్ నథింగ్ బట్ వీ హ్యావ్ టు ఫాలో అప్ అవర్ కల్చర్ సమ్ టైమ్స్ అండ్ ఆల్సో ఫాలో అప్ దట్ వాట్ ఫుడ్ వీఆర్ టేకింగ్. యాక్చువల్లీ ఈ మార్కెట్లో ఉండే ఫుడ్ అయితే మనం ఇప్పుడు మ్యాంగోస్ కూడా చూస్తున్నాము. మ్యాంగోస్ మీద కంప్లీట్లీ కార్బోనేటెడ్ వాటర్ అవి ఇవి పెట్టేసి ఇమీడియట్లీ ఎల్లో చేస్తున్నారు. ఆడపిల్లలు 11 ఏజ్లోనే మెచ్యూర్ అవుతున్నారు. ఇప్పుడైతే రీసెంట్లీ 7, 8 ఇయర్స్ 9 ఇయర్స్ పిల్లలు కూడా. అది వినడంలో కూడా మంచిగా అనిపించట్లేదు. ఎలా జరుగుతుందంటే లైవ్ ఎగ్జాంపుల్ ఈజ్ దట్ ఫుడ్ వాట్ వీఆర్ ఈటింగ్. కానీ ఇది చాలా సింపుల్గా అనిపిస్తుంది. అదే న్యూట్రిషన్ అంటే ట్రెండ్ అన్నది కాదు. న్యూట్రిషన్ అన్నది ఫస్ట్ మన గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళు బాగా ఎడ్యుకేట్ అయ్యారు అప్పుడు, కానీ ఇప్పుడు నేర్పించాల్సి వస్తుంది. ఈవెన్ వీఆర్ టీచింగ్ అవర్ చైల్డ్ దట్ హౌ టు గెట్ అప్. బెడ్ పైన పడుకునేటప్పుడు కూడా ఎలా సరిగ్గా పడుకోవాలి, ఎలాగంటే అలా పడుకోవడం, అది లేదంటే ఎలాగంటే అలాగా రన్నింగ్ చేయడం, లేదంటే చూడకుండా నడవడం, ఫోన్లో చూసుకుంటా నడవడం. సో ఇది ఫోన్ ఇలా పెట్టుకొని రోజంతా చూడడం, దానివల్ల మెడల్ నొప్పులు వస్తాయి, లేదంటే సయాటికా ఇలాంటివి, ఐ విజన్ తగ్గుతుంది. సో ఇదంతా మనము నేర్పించాల్సి వస్తుంది. దిస్ ఈస్ ద వర్స్ట్ కండిషన్ విచ్ వీ కుడ్ సే. ఇవి మనం చెప్తే కూడా వాళ్ళకి ఏమనిపిస్తుందంటే, సి బికాస్ షీ ఈజ్ అ న్యూట్రిషనిస్ట్, షీ ఈస్ టెల్లింగ్ బిఫోర్ న్యూట్రిషనిస్ట్ ఐఎమ్ అ హ్యూమన్. ఎస్, అండ్ ఆల్సో బిఫోర్ దాట్ ఐ హ్యావ్ ఆల్సో మై ఓన్ రిలేషన్స్. లైక్ నాకు పిల్లలు ఉన్నారు, నాకు ఒక ఫ్యామిలీ ఉంది, నాకు పేరెంట్స్ ఉన్నారు. ఐ సీ దట్ మా మమ్మీకి అయితే ఎన్నోసార్లు చెప్తాను, లెగంగానే కప్పు చాయ్ తీసుకొని తాగేస్తూ ఉంటాయి. మమ్మీ డోంట్ డ్రింక్ బికాస్ దిస్ ఏజ్ ఈజ్ నాట్ కరెక్ట్. మీకు ఈ ఏజ్లో అయితే ఇది అవసరం లేదు, కావాలంటే కొంచెం వాటర్ తాగు, లేదంటే గ్రీన్ టీ తాగు, ఇది చాలా హెల్దీ నీకు అని చెప్తాను. బట్ నెవర్. వాట్ మేక్స్ లవ్ ఎల్డర్ approach to diet compared to other diets, like how it is different? Yeah, so when the child is not near to the parent definitely వాళ్ళని మిస్ అవుతారు. బట్ వాళ్ళతోని వాళ్ళ ఎప్పుడు కాంటాక్ట్తో ఉంటూ వాళ్ళని మెంటల్లీ వాళ్ళ దగ్గర మేము ఉన్నాము అనేసి ఒకటి, వి యూజువల్లీ గో టు దేర్ హోమ్ ఆల్సో. మేము వెళ్ళిపోయి వాళ్ళతో కలిసి మాట్లాడేసి, అండ్ వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ ఏదైతే మేము చదివాక వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇష్యూ ఉన్నాయి అంటే ఫ్యూచర్లో కూడా ఎలా ఉండాలి అన్నది ఎడ్యుకేట్ చేస్తాం. సో ఎమర్జెన్సీ కేసెస్లో కూడా వితిన్ 10 minutes వాళ్ళ ఇంటి ముందు ఉండే లాగా మనం ప్రిపరేషన్ అయిపోయింది అన్నట్టు. అండ్ మాతో అన్ని హాస్పిటల్స్, ఆల్మోస్ట్ అన్ని హాస్పిటల్స్, అన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్తో టైఅప్ అయిపోయి వాళ్ళకి నియర్ బై వాళ్ళ ఏరియా, జిల్లా, డిస్ట్రిక్ట్ ఎక్కడ ఉన్నా కూడా దానికి చాలా నియర్ బై అంబులెన్సెస్తో పాటు అన్నిటితోని మనము ఒకటి కొలాబరేషన్ అనేది జరిగింది. సో వాళ్ళకి న్యూట్రిషన్ అన్నది ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ పేరెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నేను ఇదే తింటాను, దిస్ ఈజ్ మై ఫుడ్ అనేసి అంటారు. అలాంటప్పుడు న్యూట్రిషన్ ఎక్స్పర్టీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ బ్లడ్ రిపోర్ట్స్ని క్లియర్లీ చదివాక వాళ్ళకి మానిటర్ చేసుకుంటా కౌన్సిల్ చేస్తారు. కౌన్సిలింగ్లో పేరెంట్కి ఎక్స్ప్లెయిన్ చేస్తారు వాట్ ఈస్ ద ఫుడ్ అకార్డింగ్ టు దేర్ విష్, వాళ్ళకి ఏం కావాలి అన్నది, దాంట్లోంచి వాళ్ళకి న్యూట్రిషియస్ ఫుడ్ ఎలా వెళ్ళగలదు అన్నది వాళ్ళకి క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేసి, ఇలా తినండి అనేసి ఫుడ్ ప్లేట్ని ప్రతిరోజు పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం 3 times వాళ్ళ దగ్గర నుంచి పిక్ తీసుకుంటాం. ఒకవేళ వాళ్ళు పిక్ ఇవ్వలేకపోతే, సరే అమ్మా మీరు తిన్నారు కదా, తింటే ఎస్, నో, అవును, కాదు అనేసి ఏదో ఒకటి పెట్టండి, దానివల్ల మాకు తెలుస్తుంది అనేసి. మోస్ట్లీ పేరెంట్స్
ఫోటో క్లిక్ చేసి పంపిస్తున్నారు. సో దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఎన్ని మ్యాక్రోస్ వెళ్తున్నాయి వాళ్ళ పొట్టలోకి, ఎంత వాళ్ళకి డైజెషన్ ఎంత బాగుంటుంది, అవన్నీ డైలీ కౌన్సిల్ చేస్తూ ఉంటాం. అట్లీస్ట్ వాళ్ళకి ప్రాక్టీస్ అయ్యేదాకా 1 మంత్ దాకా, 1.5 మంత్ దాకా వాళ్ళకి ప్రాక్టీస్ అయ్యి అలవాటు అయిపోయి ఇప్పుడు చాలా బాగుంది, ఇప్పుడు మాకు హాయిగా అనిపిస్తుంది అని అంటే దెన్ వీ కన్ఫర్మ్ దట్ ద న్యూట్రిషన్ ప్లేట్ వాట్ ఎవర్ ఈస్ గివెన్ త్రూ ద ఎక్స్పర్టీస్. ఇంకా కొంతమంది డాక్టర్ సజెషన్స్తోని వాళ్ళు ఓకే దే ఆర్ హ్యాపీ అండ్ దే ఆర్ బ్యాలెన్స్డ్ విత్ దిస్ మీల్ అన్నప్పుడు వాళ్ళని మేము ఓకే ప్రొసీడ్ చేయండి అనేసి చెప్తాం. కానీ కూడా కంప్లీట్ 1 year డ్యూరేషన్లో మొత్తం వాళ్ళ మీల్ ప్లేటే మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. హౌ డస్ లవ్ ఎల్డర్ సపోర్ట్ ఫ్యామిలీస్ వేర్ ద చిల్డ్రన్ లివ్స్ ఇన్ అబ్రాడ్? సో లవ్ ఎల్డర్లో ఫస్ట్ ఒక పేరెంట్ కి చైల్డ్ రిజిస్టర్ చేశాడు అని అంటే వి టేక్ ద కంప్లీట్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ యాజ్ దేర్. వాళ్ళ పిల్లలు ఎంత దూరంలో ఉన్నా కూడా మేము వాళ్ళది కంప్లీట్ 127 degrees ఆఫ్ ఆల్ టైప్ ఆఫ్ డైమెన్షన్స్లో బ్లడ్ టెస్ట్ చేస్తారు. చేశాక 24/7 వాళ్ళకి డాక్టర్స్ ఆన్ వన్ కాల్ ఉంటారు. వాళ్ళ పేరెంట్ నంబరే కాకుండా వాళ్ళ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ నంబర్స్ కూడా మా దగ్గరే ఉంటాయి. ఇఫ్ ఇన్ కేస్ సమ్ ఎమర్జెన్సీ మేము వాళ్ళతో కూడా కాంటాక్ట్ చేసుకోవచ్చు అనేసి. అండ్ పేరెంట్ బ్లడ్ టెస్ట్ రిపోర్ట్స్ వచ్చాక ఫస్ట్ వాళ్ళు డాక్టర్కి ఇస్తారు. ఆయన రిపోర్ట్స్ అన్ని చదివేసి దాని తర్వాత ఆ పేరెంట్స్కి ఫస్ట్ వాళ్ళు కౌన్సిల్ చేస్తారు అన్నట్టు. అంటే ఎందుకంటే పేరెంట్స్ దగ్గర ఒకటి మైండ్ సెట్ ఏముంటుందంటే మేము చేస్తుంది రైటే అనిపిస్తుంది. వాళ్ళకి కొంచెం ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తారు. దాని తర్వాత న్యూట్రిషన్ వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తారు ఏం తినాలి, ఎలా ఉండాలి, లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉంది అనేసి. దాంతోపాటు వాళ్ళకి మెంటల్లీ ఫిజికల్లీ ఎప్పుడు మేము మీకు అవైలబుల్గా ఉన్నాము అనేసి వాళ్ళకి ఇన్సిస్ట్ చేస్తారు అన్నట్టు. అండ్ దెన్ దేర్ యాక్టివిటీస్, వాళ్ళు రోజు ఏ యాక్టివిటీస్ చేస్తున్నారు అన్నది కూడా దానికి ఒక సూపర్విజన్లో ఉంటుంది. అండ్ పేరెంట్స్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఫర్ ఎగ్జాంపుల్ కింద పడిపోయారు అంటే కూడా మాకు ఆ హింట్ వచ్చేస్తుంది. ఎందుకంటే వీ విల్ గివ్ అ గ్యాడ్జెట్ టు దెమ్. ఇట్ విల్ బీ కంప్లీట్లీ మానిటరింగ్ దెమ్ దట్ వాట్ దే ఆర్ డూయింగ్. అండ్ వాళ్ళకి ఎమర్జెన్సీ కిట్ అనేసి ఉంటుంది. ఆ ఎమర్జెన్సీ కిట్లో వాళ్ళకి రిలేటెడ్ డిసీజెస్ ఏమైనా ఉంటే దానికి సడన్లీ అటాక్ అయితే ఏం చేయాలనేసి ప్రతి మెడిసిన్ మీద నంబర్స్తో పాటు వాళ్ళు, ఎందుకంటే మెడిసిన్ చదవలేరు అని అంటే ఆ మెడిసిన్ కూడా వాళ్ళు ఎప్పుడు కావాలి అంటే ఇన్ ద కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఆల్సో వాళ్ళు అది తీసుకోవచ్చు. లేదంటే వాళ్ళ నియర్ రిలేటివ్ ఉన్నా కూడా మేము వాళ్ళకి ఆన్ కాలే ఆ మెడిసిన్ గురించి చెప్తాం. అండ్ 10 minutes లోపల వాళ్ళు ఎంత ఎమర్జెన్సీ కేసు అయినా 10 minutes లోపల అంబులెన్స్ అన్నది వాళ్ళ ఏరియాకి వచ్చి ప్రొవైడ్ చేస్తున్నాము. సో వీఆర్ ఆల్సో టైడ్ అప్ విత్ డిఫరెంట్ హాస్పిటల్స్ అండ్ చాలా పెద్ద పెద్ద హాస్పిటల్స్లో ఉండే డాక్టర్స్తో కూడా ఆన్ కాల్ వాళ్ళు రెడీగా ఉంటారు వాళ్ళ కోసం. ఆల్మోస్ట్ 100% సెక్యూరిటీ టు అ పేరెంట్ ఈవెన్ దో చైల్డ్ ఈజ్ నాట్ దేర్, లైక్ దేర్ ఓన్ ఫ్యామిలీ మెంబర్ మేము ఉంటాం. సో ఈ లవ్ ఎల్డర్ యాప్ లైక్ సపోర్ట్ వల్ల ఎనీ డిసీజెస్ లైక్ రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయా? The organization is new, but the nutrition what we are supplying is since so many years. So chala issues has come back reverse, and testimonials kuda memo కొన్ని రోజుల్లో వెబ్సైట్లో పెడతాము. డెఫినెట్లీ యూ కెన్ సీ దట్. అండ్ దెర్ ఆర్ సో మెనీ ఎల్డర్ పీపుల్ హు ఆర్ వెరీ హ్యాపీ. చాలా మందికి అయితే నీ పెయిన్స్ అనేసి, కొంతమందికి ఏమో బ్రెయిన్ ఫాగ్, నేను చాలా త్వరగా మర్చిపోయాను, ఐ సైట్ కూడా తగ్గిన వాళ్ళు ఉన్నారు. సో ద ఓన్లీ థింగ్ విచ్ వీ కెన్ హెల్ప్ అ పేరెంట్ ఈజ్ బై ఎడ్యుకేటింగ్ దెమ్. ఎందుకంటే వాళ్ళకి మీరు మీ మదర్కి చెప్పారంటే మీ మాట వినకపోతుండొచ్చు, కానీ మేము యాజ్ అ డాక్టర్ ఆర్ అ న్యూట్రిషన్ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి 1 or 2 times they will, yes, they agree. Is there any nutrition message you want to give to the like generation of 9 to 90 years? What is the message would be? The nutrition message. My message to all the people who are taking nutrition, who are taking food. అందరూ ఫుడ్ తింటారు. సో మై మెసేజ్ టు ఎవ్రీ వన్ ఈజ్ దట్ ఈట్ కాన్షియస్లీ అండ్ క్లీన్ ఫుడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టు యూ. అండ్ ఎప్పుడైతే తింటున్నారో దాన్ని హరిబరిగా తినకండి. అండ్ ఎక్సెస్ తినడం అంటే ఈరోజు పార్టీ కదా అనేసి అలా ఇట్స్ నాట్ గుడ్. అండ్ తినే టైంని కూడా కొంచెము మనము దాన్ని ప్రొలాంగ్ చేసి తినాలి. అన్నంని నీళ్ళలాగా మింగేటట్టుగా తినాలంటే అన్నిసార్లు చ్యూ చేసి తినాలి. అండ్ జంక్ని దూరం పెట్టడానికి ట్రై చేయండి.
మ్యాండేటర్లీ జంక్ తినాలి, నాకు తప్పదు, ఇంకా లేదు ఆప్షన్ అని అంటే పిక్ అ ఫ్రూట్, అది తినేసి యూ కెన్ మేనేజ్ యువర్ హెల్త్. సో అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు, కానీ దాన్ని అన్నాన్ని తప్పుగా వాడడం, తప్పుగా తినడం అండ్ తప్పుగా యూటిలైజ్ చేయడం అన్నది వెరీ డేంజరస్. ఎందుకంటే ఏదైతే మన కడుపులోకి వెళ్తుందో అదే మనల్ని బయట రిఫ్లెక్షన్లో కనిపిస్తూ ఉంటాం. సో ట్రై టు మేనేజ్ యువర్ ఫుడ్, ట్రై టు ఈట్ మేనేజబుల్ ఫుడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.